నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. అరిసెలు చూద్దాం రండి. చాలా బాగుంటాయండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి, చక్కగా ఉంటాయండి తినటానికి కూడా. అది గొల్లగా వచ్చినాయి చూసారా, చాలా బాగుంటాయండి. ఇలా చేసుకుంటే మీరు కూడా ఎలా వచ్చినాయో ట్రై చేసి చెప్పాను. అరిసెలు చూద్దామండి ఈరోజు. అరిసెలు మనం ఈ స్టోర్ బియ్యం అండి. అరిసెలకి స్టోర్ బియ్యం తీసుకుంటే దొడ్డు బియ్యం అంటారు కదా, అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి 1 కేజీ తీసుకున్నానండి. గ్లాసుల లెక్క చూసుకుంటే మనం 4 గ్లాసులు వేసుకున్నాం అనుకోండి, ఒక 3/4 గ్లాసు బెల్లం వేసుకోవాలన్నమాట. కేజీకి 3/4 కేజీ బెల్లం వేస్తాం అన్నమాట. ఇవి మనం నానబెట్టుకోవాలండి. కేజీ బియ్యం అండి ఇవి. మనకి పిండి కొద్దిగా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు, అందుకని నేను ఇంకో గ్లాసుడు వేస్తున్నానండి. ఈ గ్లాస్ పిండికి మనం తూకం వేసి తీసుకున్నాము. 300 గ్రాములు వచ్చిందండి. తీసేద్దాం తర్వాత పిండి ఆడించుకున్నాక. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని, ఇదిగోండి మనకి బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఈ స్టోర్ బియ్యం పాత బియ్యం అండి, అందుకనే శుభ్రంగా కడిగాను అన్నమాట. కడిగి ఇలా పెట్టుకున్నాం. దీన్ని 12 గంటలు కానీ లేదంటే 15 గంటలు కానీ పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇదిగోనండి మనకి నానబెట్టాం కదా రైస్, బాగా నానియండి. ఓవర్ నైట్ నానిందండి. 12-15 గంటలు అన్నాగా, ఇంకా ఎక్కువ టైం అయ్యింది. దీన్ని మనం ఇలాగా జాలి గిన్నె కానీ లేకపోతే ఇలా క్లాత్లో వేసుకొని కానీ వడగట్టుకోవాలండి. మధ్యలో మనం రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పారబోసుకోవాలండి. బుడగలు వస్తుంటాయి కదా, అలా చేశాను నేను. ఇదిగోండి ఇప్పుడు ఈ జాలి గిన్నెలోను ఇలాగ క్లాత్ వేసి ఈ రైస్ని ఇలా వడగడుతున్నానండి. ఇదిగోండి మనకి ఇలాగ తడి ఉండేటట్టుగా ఆరినియండి. ఇలా ఉంచుకుంటూ చాలు. మనం తక్కువ రైస్ కాబట్టి మిక్సీలో వేస్తున్నామండి, అందుకని ఈ తడి ఉండాలి. ఇదిగోండి మనకి మెత్తగా ఏం చూసారా, ఇలా మెత్తగాను. దీన్ని పిండి జల్లీలో మెత్తగా ఉండే సన్న పిండి జల్లీలో వేసుకొని జల్లించుకోవాలండి. జల్లుడు వేసుకుంటూ పిండిని ఆరిపోకుండా నొక్కుకొని పెట్టుకోవాలండి. ఇదిగోండి మనకి పిండి జల్లుడు వేయగా మురాలు వచ్చినాయి కదా, దీన్ని మురాలు అంటారు. దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని ఆ పిండిలోనే ఆడుకోవాలండి. పిండి ఇలాగా ఎప్పటికప్పుడు ఇలా నొక్కేసుకోవాలండి, ఆరిపోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి మీద మనం పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని వేసుకుని ఇలా కప్పుకోవాలండి. అలా నొక్కేసాక ఇలా కప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకానికి రెడీ చేసుకోవాలి. అరిసెలు బెల్లం అంటే ఇస్తారండి. ఈ బెల్లాన్ని మనం కేజీ తెచ్చాము. ఇందులో మనకు 3/4 కేజీ కావాలి. ఇదంతా తురుము చేసుకున్నామండి. చూసారా, బెల్లం ముద్దగా ఉంటుంది అన్నమాట. చిన్న అచ్చులు తెచ్చుకోకూడదు, ఇదే వేయాలి. ఇదైతే ముద్దగా ఇలాగా పిండిగా అవుద్ది. మనం సన్నగా దీన్ని ఇలా తురుము చేసుకుందాం. ఇదిగోండి మనకి బెల్లం మొత్తం ఇలా తీసుకున్నాము. ఇలా అయితే మెత్తగా బాగున్నది చూసారా, బెల్లం కూడా నీట్గా ఉందండి. ఇలా త్వరగా ఇలా తీసుకుంటే మనకు త్వరగా బెల్లం కరుగుద్ది, పాకానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం 3/4 కేజీ తీసుకున్నానండి. కాటా వేసి 3/4 కేజీ తీసుకున్నా. ఉన్నది తీసి పక్కన పెట్టేక ఇంట్లోకి మనం ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేస్తున్నానండి. 200 ml అంతా.
మనకి త్వరగా పాకానికి వస్తుంది అనమాట. ఇదిగోండి మనం ఒక గ్లాసు బియ్యం పోసాం కదండి ఎక్కువ, ఆ గ్లాసు బియ్యానికి మనం గ్లాస్ పిండి తీసేస్తున్నాం. ఇది 300 గ్రాములు ఉంది. ఇదిగోండి మనకి పాకానికి రెడీ అవుతుంది బెల్లం. ఇది తుక్కేమీ లేదండి. ఇలా తిప్పేటప్పుడు ఏమన్నా గరగరలాడితే ఇసుక తగులుద్దేమో అని చూశాను, లేదు, చాలా బాగుందండి. అందుకని నేను వడకట్టలేదు. కొద్దిగా తుక్కుగా ఉన్నదని అనిపించినప్పుడు మనం వడకట్టుకోవాలన్నమాట. కొద్దిగా బెల్లం పాకం వచ్చాక, బెల్లం కరిగాక అన్నమాట. నాకు ఈ బెల్లం మిగిలిందండి, అంటే 1/2 కిలో అది వెనక్కి తీసేసేస్తాం కదా, అలాగనమాట. 3/4 కిలో వేసాను. 750 గ్రాములు. అవునండి. దీన్ని మనం పాకం చూసుకుంటూ చేసుకోవాలి, మీడియం మంట మీద. మనం వాటర్ తక్కువ పోసాం కదండి, త్వరగా వచ్చేస్తుంది మనకు పాకం. ఇదిగోండి మళ్ళీ మనం ఒక్కసారి తీసుకొని చూద్దాము. వస్తుంది చూసారా, ఆందివే. ఇంకొక ఉడుకోలుగా అయితే వచ్చేస్తా అనమాట. ఇదిగోండి వచ్చేసింది. అబ్బో, ఎక్కడ నేర్చుకున్నాం అమ్మా ఈ వంటలన్నీ? మనకి ఇలా వచ్చిందంటే వచ్చేసినట్టేనండి. కొంచెం ఒక్క ఉడికాక తీసేసుకోండి. భలే వచ్చిందమ్మా పాకం. బెల్లం కూడా మంచిదే. పూర్వం అయితే అది టంగమని కొట్టేటట్టుగా చేసి అప్పుడు చేసేవారు. టంగమని పాకం కొట్టాలా? అలాగా గట్టిగా శబ్దం వస్తే పాకం వచ్చినట్టు కదా, ఉండ అయ్యాకను అప్పుడు వేసేవారు. ఇప్పుడు అంత అక్కర్లేదు, కొద్దిగా మనకు ఉండ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఉండే పళ్ళకి అంత గట్టి అవసరం లేదు, మెత్తగా ఉంటుంది. పాకం ముదిరితే అరిసె సాఫ్ట్గా మెత్తగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి చూద్దాము. మనకి ఉండ అయితే సరిపోద్ది అన్నమాట. ఉండవాలా? చేయగలుగుద్ది. ఇదిగోండి మనకి వంట చేస్తుంటే అవుతుంది. కొంచెం జారుగా ఉంది, ఇంకొంచెం చూద్దాము. అలా వస్తే చాలు. మనకి వండ అయింది చూసారా, చూసారండి వండ అయింది. ఎలాగొస్తే మనకి సరిపోతుంది. దీంట్లోకి మనం సాఫ్ట్గా చాలా బాగుంటుందండి, టేస్టీగా బాగుంటుంది. నేను స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లను వేసుకోవచ్చు. నెయ్యి వేస్తున్నాను. నేను వేస్తున్నానండి, 1 స్పూను పంచదార వేసి చేశాను అన్నమాట. అది ముందుగానే వేసేసుకోవచ్చు మనం. దీంట్లో మనం మంట తగ్గించుకున్నామండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. 2 స్పూన్లు నువ్వులు వేస్తున్నానండి, 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. 4 స్పూన్లు వేసానండి. నువ్వులు బాగుంటాయి కదా, అది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం
కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ తిప్పుకోవాలండి, కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా అలా కలుపుకోవాలి. ఇదిగోండి నాకు పిండి మొత్తం పట్టేసింది. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అంటే ఇలా కలిపేటప్పుడు. ఇదిగోండి మనకి పిండి కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అరిసెల పిండి అంటే ఇప్పుడు సలివిడి అయిపోయింది. ఇలాగా ప్రాసెస్ మనకి ఉండగడద్దు ఇలాగా. చూసారా, అలాగా మనకు సాఫ్ట్గా ఉంది. వేడి ఆయిల్ కూడా కొద్దిగా వేసానండి నేను. ఇప్పుడు మనకి పిండి ఎలా వచ్చింది, ఆయిల్ వేడెక్కిందా అన్నది మనం చూద్దాం. చిన్నది వేసి చూద్దాం. శాంపిలర్స్ పిండి మనం అంత ప్రాసెస్ బాగుంటే చక్కగా కుదిరింది అనుకోండి, ఇలా పొంగిపోయి పైకి వచ్చేస్తుంది పూరి. చూసారా, ఆయిల్ వేడెక్కింది, మనకి పిండి కూడా కరెక్ట్గా కుదిరింది. పాకం అదిగోండి. మనం ఇలాగ ఒక్కోటి వేసుకొని, ఇది మనకి ఇలాగ జల్లెడ వేసుకొని అలాగైతే అలాగా అరిసి తీసాక ఇలా పెట్టి దీని మీద ఈ జల్లెలు దాంట్లో పెట్టి నొక్కుకోవచ్చండి బాక్స్ తోటి. అదే ఇది ఉన్నదనుకోండి, ఇలా ఉంటే మనకి అరిసెలు నొక్కేది ఎలా ఉన్నదనుకోండి, దాని మీద అరిసెలా వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి, నొక్కాలన్నమాట. అరిసెలు వేసుకున్నాం. మనం ఒక గిన్నెలోకి కొద్దిగా తీసి పెట్టుకోవాలి. నేను కొంచెం పైకి తీసి పెడుతున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకొని ఇదిగోండి ఆయిల్ పేపరు ఉన్నా, లేదంటే మనం ఆయిల్ వేసే ఇది ఉంటుందిగా ప్యాకెట్ కవరు, దాంతో ఇలా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండాను మరీ పలచగా కాకుండా మీడియంగా ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలాగ ఇది మనం ఆయిల్లో వేసేసుకుంటాం. మీడియం మంట మీద ఉందండి. మరీ నల్లగా చూసారా ఎలా పొంగుతుందో. మరీ నల్లగా కాకుండా మనం గోల్డ్ కలర్లు వచ్చేలాగా చేసుకుంటే సరిపోద్ది. అదిగోండి మనకి ఎలా పొంగుతుందో చూసారా, పూరిలా పొంగుతుంది. ఈ పాకం కరెక్ట్గా వచ్చింది. కొద్దిగా ఇక్కడ ప్రెస్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. లైట్గా, మరి ఎక్కువగా అయితే గట్టి పడిపోద్ది. ఇలా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇదిగోండి మనకి ఇలా రౌండ్గా వస్తాయి, ఇలా వేసుకోవాలి. మీడియం మంటలో చేస్తున్నానండి నేను. పూరిల్లా పొంగుతున్నాయి. అది పాకం రావటమేనండి, తర్వాత నుండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు. పాకం ఆరకోకుండా మనం మూత పెట్టుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసామనుకోండి, పాకం అస్సలు అది మన పట్టుకున్న ఈ పిండి పాకం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వులు చూద్దామండి. మనం ఇందులో నువ్వులు వేసాము. ఒక్కొక్కళ్ళు బాగా నువ్వులు అద్దుకున్నది అయితే బాగుంటుందని నువ్వులు కావాలంటారు. అయితే మనం నువ్వులు అరుసు ముందుగాను పాలు వేసి పాల్లో నానబెట్టుకోవాలండి. ఇలా పాలు వేసుకుని పాల్లో నానబెట్టుకోవాలన్నమాట. నేను పాల్లో నానబెట్టానండి. అప్పుడు ఆ పాల్లో నానబెడటం వల్ల నూనెలోను మనం అరిసి వేసినప్పుడు ఈ నువ్వులు నూనెలోకి వదిలేయమన్నమాట, అరిసిని అంటుపెట్టుకుని ఉంటాయి. అందుకని మనం పాల్లో నానబెట్టుకోవాలి. ఉట్టిగా అయితే వదిలే. పెద్దమ్మాయికి ఇష్టం అండి నువ్వుల అరిసెలు అంటే, ఆవిడకి అందుకనే నువ్వుల అరిసెలు. చూసారా మనకి ఒక్క నువ్వు కూడా బయటికి రాలేదు. అవును, ఒక్క నువ్వులు కూడా వదల. పాల్లో నానబెట్టుకుంటే కొంచెం పాలు చుక్కలు వేసుకుని నానబెట్టుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువ అయితే మనం టీ వడగట్టే దాంతో తీసేసుకోవచ్చు, వడగట్టేయచ్చు. అలా ఒక్కటి కూడా చూడండి, నూనెలోకి అసలు వచ్చినాము, అస్సలు ఒక్కటి కూడా వదలలేదు. అలా పాల్లో నానబెట్టుకోవాలన్నమాట నువ్వులు. లైట్గా కొద్దిగా ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇదిగోండి నువ్వులతో ఇలా చేసుకోవాలి. నువ్వులు అస్సలు వదలవండి, ఒక్కటి కూడా వదలదు. పాల్లో ఇలా నానబెట్టేస్తే పూరీలాగా చక్కగా పొంగుతాయి. పొంగినా నువ్వులు వదలవు. నువ్వు కూడా వదల. తీసాక నూనె చూపిస్తాను చూడండి. కొత్త వారు చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా పొంగుతున్నాయి చూసారా అరిసెలు. పాకం అలా పట్టుకుంటే ఒక్క నువ్వు వదలలేదు ఫ్రెండ్స్. చూడండి నూనె ఇదిగోండి. టిప్పు తెలియకపోతే మొత్తం నువ్వులు మామూలుగా అంటిస్తాము, మొత్తం వదిలేస్తాయి. మూకుళ్ళలోనే ఉంటాయి నువ్వులని. చూడండి అది నువ్వుల అరిసెలు మొత్తం కూడా మనం ఇలాగే చేసుకోవాలండి. గ్లాసుల లెక్క అయితే పిండి మనం 4 గ్లాసులు వేసామనుకోండి, 3 అంటే 3 పావులు బెల్లం వేసుకోవాలన్నమాట. పాకం మనం
ఉండగట్టేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఏమైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. కామెంట్లో మీకు వివరంగా చెప్తాం. ఫోన్ ఇస్తాను, ఫోన్ మాట్లాడినా చెప్తాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా మన వీడియో చూసేవారు అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. విష్ యూ హ్యాపీ పొంగల్ ఆల్ ఆఫ్ యూ, అవర్ ఆల్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ, తెలుగు వారందరికీ మా పేరు పేరున ధన్యవాదాలండి. పొంగల్, విష్ యూ హ్యాపీ పొంగల్. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ చెప్పేస్తున్నాం అన్నమాట మేము. మరీ నల్లగా వచ్చేటప్పుడు అయితే కనుక గట్టిపడిపోద్దండి. చూడండి, నూనె చూడండి, ఒక్క నువ్వు ఉన్నావు. అదేనండి టిప్పు, బుజ్జమ్మ టిప్స్. మనం పిండిలో వేసాము, మళ్ళీ అద్దితే కూడా ఎలా ఉంటుందో కూడా చూపించాము. లైట్గా ప్రెస్ చేయాలండి, మరి గట్టిగా కాకుండా. సంక్రాంతి పిండి వంటలు ఇవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. చూసారు కదా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇదిగోండి మనం అరిసెలు వేసాము. ఇప్పుడు ఇందులోనే ఈ పిండిలోనే పోకుండా వేద్దామనండి. అవి ఉట్టిగా కంటే ఇలాగా ఎండు కొబ్బరి ఉందండి, చిన్న ముక్కల కింద చేసుకున్నాను. అవి వేస్తే క్రిస్పీగా ఉంటుంది. ఇందులో కొంచెం కావాలంటే నువ్వులు ఇంకా వేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి మనం కొద్దిగా నువ్వులు కూడా వేసుకున్నామండి. ఒక స్పూన్ అన్నీ వేసాను. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. నువ్వులు, ఈ కొబ్బరి వేసాం కదా, చాలా బాగుంటాయి పోకుండా. ఇదిగోండి ఇలాగ ఉండలు చేసుకోవాలన్నమాట. పోకుండా ఒక్కోటి వేయకూడదండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని సన్న మంట మీద వేసుకోవాలి. ఇదిగోనండి మనకు పోకుండా ఎన్ని అయినాయి, ఇవి మనం వేసుకున్నాం ఇప్పుడు అన్నమాట. చాలా తక్కువ వేడిలో ఉండాలి ఆయిల్, స్టవ్ సిమ్లో ఉండాలి. ఇందాక వేడి మీద ఉన్నదాన్ని నేను పొయ్యి కట్టేసానండి. ఇది చేసేటప్పటికి ఇప్పుడు మళ్ళీ చిన్న పొయ్యి మీద సన్నగా పెట్టాను అన్నమాట. లేకపోతే ఏమవుతాయంటే ఇవి యాక్కోకుండానే లోపల పచ్చిగా ఉంటుంది, ఉండ అయిపోద్ది అనమాట, కలర్ వచ్చేస్తుంది పైన. అందుకని సన్న మంట మీద మనం వేపుకోవాలి ఈ పోకుండా. ఇదే పిండి అండి, పోకుండలోకి కూడా మనం కొబ్బరి, నువ్వులు వేసుకున్నాం. ఎందుకండి ఇప్పుడు మనం కొద్దిగా ఒక్కసారి కలుపుదాం. సన్నగా ఉడుకుతున్నాయి చూసారా, చాలా గుల్లగా వస్తాయండి. ఉడికాక కొంచెం కలర్ షేడ్ అయ్యాక మనం కలపాలన్నమాట. మనం సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. మంట తక్కువ అయితేనే కొద్దిగా పెంచుకోవాలి. అదిగోండి మనకి పోకుండా అయినాయి, ఇంక తీసేసుకోవటమేనండి. ఇదిగోండి మన అరిసెలు చూసారు కదా, చాలా బాగుంటాయండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటాయి, చక్కగా ఉంటాయండి తినటానికి కూడా. అదిగోండి గొల్లగా వచ్చినాయి చూసారా, చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. మీరు కూడా ఎలా వచ్చినాయో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇవి మనం చేసిన తర్వాత వెంటనే వేడిగా ఉన్న దాని మీద ఒక గిన్నెలో ఒక డబ్బాలో పెట్టుకోకుండాను ఇది చల్లారిన తర్వాత ఒక క్లాత్ కానీ లేకపోతే ప్లేట్ కానీ వేసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత
ఒక డబ్బాలో పెట్టి దాచుకుంటే 2 నెలలు అయినా ఇది చక్కగా నిల్వ ఉంటాయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, సంక్రాంతి పిండి వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. జైన్ కిసాన్ ఛానల్ అండి. మన వీడియో డిస్క్రిప్షన్లో ఆల్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి, చూడండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.